హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఫైనలీ ఆర్ఆర్సీ గ్రూప్ డి లెవెల్ 1 వేకెన్సీ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. అఫీషియల్గా మరొకసారి రిలీజ్ అయితే చేసేసారన్నమాట. మరొకసారి అంటే ఏంటంటే జస్ట్ 1 డే బిఫోర్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఇది సేమ్, ఓకేనా, ఎలాంటి చేంజెస్ లేదు. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ప్రస్తుతం rrbcdg.gov.in వెబ్సైట్లో ఉన్నాను. ఆర్ఆర్బి భర్తీ బోర్డ్ చండీగఢ్, ఓకేనా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ చండీగఢ్ వెబ్సైట్లో నేను ఉన్నానన్నమాట, అఫీషియల్ వెబ్సైట్లో. ఇక్కడ మీరు చూడొచ్చు సెంట్రలైజ్డ్ నంబర్ 08/2024 లెవెల్ 1 సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్, ఓకేనా. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాడు అనమాట. ఏంటంటే లాస్ట్ 1 డే బిఫోర్ వచ్చిన నోటిఫికేషన్కి ఈరోజు మళ్ళీ తిరిగి వచ్చిన నోటిఫికేషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, చాలామంది చూసే ఉంటారు ఓల్డ్ నోటిఫికేషన్లో 1 డే బిఫోర్ వచ్చిన నోటిఫికేషన్లో కాన్ఫిడెన్షియల్ అని బ్యాక్లో రాసి ఉందన్నమాట. మీలో చాలామంది గమనించే ఉంటారు, ఓకేనా. సో ఆ కాన్ఫిడెన్షియల్ అని రాసి ఉంది. అది యాక్చువల్గా ఏంటంటే చైర్పర్సన్కి చూపించడానికి పంపించాలన్నమాట యాక్చువల్గా ఆ నోటీస్ అనేది. బట్ ఈ వీళ్ళు ఏం చేశారు, అదే డైరెక్ట్గా అప్లోడ్ చేసేసారన్నమాట, ఓకేనా. అలా అన్నమాట. అంటే అది యాక్చువల్గా చైర్పర్సన్కి రివ్యూ కోసం పంపించాలి, ఓకేనా. సో వీళ్ళు డైరెక్ట్గా అప్లోడ్ చేసేసారు అనమాట. అంతే తప్ప పాత నోటిఫికేషన్ 1 డే బిఫోర్ వచ్చిన నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి ఏం డిఫరెన్స్ లేదు, సేమ్ అదే అన్నమాట. ఒకసారి మీ అందరికీ డౌన్లోడ్ చేసి చూపించేస్తాను, ఓకేనా. ఇక్కడ ఏంటంటే చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా ఇచ్చున్నారన్నమాట. క్లిక్ హేర్ టు అప్లై. ఇక్కడ డేట్ వచ్చేసి 23 జనవరి 2025 నుంచి 22 ఫిబ్రవరి 2025 వరకు అప్లికేషన్ డేట్ అయితే ఉందన్నమాట, ఓకేనా. సో ఒకసారి మనం నోటిఫికేషన్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, చూడండి, సేమ్ నోటిఫికేషన్ సేమ్ అదే ఉందన్నమాట. 1 డే బిఫోర్ వచ్చిన నోటిఫికేషన్. ఇక్కడ చూడండి, బ్యాక్లో ఇక్కడ కాన్ఫిడెన్షియల్ అని రాసి ఉండేదన్నమాట, ఓకేనా. ఆ కాన్ఫిడెన్షియల్ అని లేదు ఇక్కడ కాన్ఫిడెన్షియల్ అని బ్యాక్లో ఉండేదన్నమాట, ఓకేనా. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం లేదు, ప్రస్తుతం బ్లాంక్ ఉంది బ్యాక్ సైడ్లో, ఓకేనా. నోటిఫికేషన్ అంతా అదేని, ఎలాంటి చేంజెస్ లేదు, ఓకేనా. ఇక్కడ చూడండి, సేమ్ అంతా ఒకటేని, ఎలాంటి చేంజెస్ లేదు, ఓకే. అప్లికేషన్ ఆన్లైన్ డేట్ వచ్చేసి 23/1, అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 22, 2025, ఓకేనా. ఇక్కడ చూడండి, ఆన్లైన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 23/1, 2025, ఓకే. అంతే సేమ్ అంతే. వేకెన్సీలో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో కూడా ఎలాంటి మార్పులు చేయలేదన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఉంటే సరిపోతుంది. మీరు ఈ గ్రూప్ డి 14 రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు అన్నిటికీ మీరు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఇది గైస్, ఓల్డ్ నోటిఫికేషన్ గురించి ఆల్రెడీ మనం వీడియో అయితే చేసి పెట్టేశాం కదా. ఇందులో కొత్తగా చెప్పాల్సిన విషయం ఏమీ లేదు, ఓకేనా. సో 10th ఉంటే సరిపోతుంది. మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ ప్రతి ఒక్కరూ 10th ఎడ్యుకేషన్ ఉంటే మీ వద్ద ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 45 సంవత్సరాల వరకు ఉందన్నమాట. ఓపెన్ వాళ్ళకి 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఎలిజిబిలిటీ ఇక్కడ చూస్తున్నారు కదా, నార్మల్గా 18 నుంచి 33 సంవత్సరాలు, బట్ కోవిడ్ కారణంగా ఇంకో 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చారన్నమాట, ఓకేనా. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీకి ఇంకో 3 years ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇంకో 5 years ఏజ్ రిలాక్సేషన్ అనమాట. నార్మల్ పర్సన్స్కి, ఓపెన్ క్యాండిడేట్స్కి 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలు, ఇంకా ఓబీసీ వాళ్ళకి 39, ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇంకో 5 సంవత్సరాలు వేసేసుకోండి, ఇలా అన్నమాట, ఓకేనా. సో ఇది గైస్ టోటల్గా మీరు ఒక్కసారి క్లియర్ కట్గా చదువుకోండి. అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చున్నాడు. యువర్ వాళ్ళకి 2 జనవరి 1989 డేట్ ఆఫ్ బర్త్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్. అలాగే ఓబీసీ నాన్ క్రిమిలియర్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఇచ్చున్నారనమాట, 2 జనవరి 1986. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 2 జనవరి 1984, ఓకేనా. సో ఇదన్నమాట. అండ్ లోవర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చున్నారు ఇక్కడ ఫర్ ఆల్ కమ్యూనిటీస్ కేటగిరీస్ 1/1/2007,
ఓకేనా. 1/1/2007 తర్వాత ఎవరిదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ రోజు తర్వాత నుంచి ఎవరిదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో వాళ్ళందరూ ఎలిజిబుల్ అన్నమాట. ఓకేనా. ఇది మీరు ఒక్కసారి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చదువుకోండి. ఓకేనా. అండ్ అలాగే ఫీజు గురించి అన్నిటి గురించి మనం మాట్లాడేసుకున్నాం. ఓల్డ్ నోటిఫికేషన్లో కూడా ఫీజు వచ్చేసి యూఆర్ ఓబీసీ వాళ్ళకి 500 రూపాయలు, 400 రూపాయలు ఏంటంటే ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత రిఫండ్ అయిపోతుంది. అలాగే పీడబ్ల్యూబీడీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 250 రూపీస్. ఇది కూడా ఎగ్జామ్ తర్వాత టోటల్ 250 రూపీస్ అనేది రిఫండ్ అయిపోతుంది. అలాగే ట్రావెల్ పాస్ కూడా ఇస్తారన్నమాట. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ట్రావెల్ పాస్ కూడా వాళ్ళు ఇస్తారు. ఓకేనా. సో ఇది. అండ్ అలాగే ఇంకా ఇక్కడ మీరు ఇదంతా క్లియర్ కట్గా చదువుకోండి ఇదంతా. ఓకేనా. అండ్ అలాగే అప్లికేషన్ పెట్టడంలో తొందరపడకండి. ఓకే. అప్లికేషన్ పెట్టడంలో తొందరపడకండి, నిదానంగా అప్లికేషన్ పెట్టండి. 2-3 డేస్ తర్వాత అంతా తెలుసుకుని పెట్టండి. ఓకేనా. తొందరలో మిస్టేక్స్ చేసేస్తారు, అది చేయకండి. ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి. ఈచ్ ఆఫ్ 1 మార్క్, ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. టోటల్ జనరల్ సైన్స్ వచ్చేసి 25, మ్యాథమెటిక్స్ వచ్చేసి 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30, అలాగే జనరల్ అవేర్నెస్ వచ్చేసి 20. టోటల్ 100 మార్కులకి 90 మినిట్ టైం అయితే ఉంటుంది. అండ్ అలాగే 130 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. 3 రాంగ్ ఆన్సర్ పెడితే 1 కరెక్ట్ ఆన్సర్ కూడా మీది తప్పు అయిపోతుంది అన్నమాట. ఓకేనా. సో ఇది. ఓకే. అండ్ అలాగే ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఇచ్చున్నాడు చూడండి. యూఆర్ 40%, ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ 30%, ఎస్సీ 30%, ఎస్టీ 30% అని ఇచ్చున్నాడు కదా. ఇది యాక్చువల్గా నార్మల్ అన్నమాట. బట్ కట్ ఆఫ్ ఇంత ఉండదు, కట్ ఆఫ్ వెరీ హై ఉంటుంది అన్నమాట. యూఆర్ది మినిమం 70 ఉంటుంది. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ మినిమం 68, అలాగే ఓబీసీ మినిమం 65, అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి మినిమం 55 to 60 వరకు అయితే కట్ ఆఫ్ అయితే ఉంటుంది అన్నమాట. ఓకేనా. నార్మల్గా. ఓకే. అండ్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఆఫ్టర్ సిబిటీ ఎగ్జామ్ తర్వాత. ఈ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ మీకు నేను చెప్పేశాను, ఒకసారి మీరు కూడా చదువుకోండి. ఓకేనా. సో ఇది. ఇంకా అలా వేకెన్సీలో ఏమైనా మార్పులు చేశాడా అంటే ఏం మార్పులు ఏమీ చేయలేదు. మీరు ఒక్కసారి ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ వేకెన్సీ. అండ్ అలాగే బెంగళూరు బెంగళూరు లేదు అంటున్నారు. హుబ్లీ ఉంది, హుబ్లీనే బెంగళూరు. ఓకేనా. ఇదన్నమాట హుబ్లీ. యాక్చువల్లీ ఆర్ఆర్బి బెంగళూరు అంటారు, ఆర్ఆర్సి హుబ్లీ అంటారు అన్నమాట. అంతే, పెద్ద తేడా ఏమీ లేదు ఇక్కడ. అండ్ అలాగే ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీకు ఇచ్చున్నాడు కదా, ఇవేవి మీరు ఇప్పుడు కాదు, ఇవన్నీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో పడుతుంది. అండ్ అలాగే పీడబ్ల్యూబీడీ ఉన్నది కదా, ఇప్పుడు వాళ్ళు అప్లికేషన్ టైంలో పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్స్ అనేది తప్పకుండా పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూడండి వేకెన్సీలో ఎలాంటి మార్పులు లేవు. ఓకేనా. వేకెన్సీలో కూడా ఎలాంటి మార్పులు లేవు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వివలెంట్. ఓకేనా. 10th పాస్ ఉంటే చాలు. ప్రతి 14 రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయి అన్నిటికీ ఎలిజిబుల్ అన్నమాట. మరి అదేంటన్నా ఓన్లీ 10th అని పెడితే సరిపోతుంది కదా, ఈ 10th పాస్ ఆర్ ఐటీఐ ఇవెందుకు అంటే అంతే. ఓకేనా. ఐటీఐ యాక్చువల్గా బెనిఫిట్, రైల్వే ఉద్యోగాలకి ఐటీఐ ఉంటే చాలా బెనిఫిట్ అన్నమాట. ఓకేనా. అందుకే ఆర్ అని మెన్షన్ చేస్తారు. ఓకే. సో ఇది గైస్. ఇక్కడ చూడండి ఆర్ఆర్బి ముంబై వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి. జబల్పూర్ ఇవన్నీ హుబ్లీ. బెంగళూరు లేదంటున్నారు కదా, ఇగోండి ఇదే హుబ్లీ, ఇదే బెంగళూరు. ఓకే. ఇదన్నమాట. ఓకే. సో ఇలా మీరు అవన్నీ చూసుకొని వేకెన్సీ గట్టా చూసుకొని బాగా క్లియర్ కట్గా 2-3 రోజులు ఆగి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అప్లికేషన్ పెట్టడంలో ఎలాంటి తొందరపాటు చేయకండి. ఓకేనా. అండ్ మన సికింద్రాబాద్ ఆఖరిలో ఉంటుంది. సికింద్రాబాద్ ఇగోండి ఆఖరిలో ఉంది సికింద్రాబాద్. ఇవి కూడా ఎలాంటి మార్పులు వేకెన్సీలో చేయలేదు. అండ్ అలాగే ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అండ్ అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి ఇంకొక వీడియో నేను తప్పకుండా క్లియర్ కట్గా మీకు అర్థమయ్యేలా చెబుతాను. ఓకేనా. సో వీడియో త్వరలో వస్తుంది, వెయిట్ చేయండి. ఓకేనా. ఓకే గైస్, ఉంటాను నెక్స్ట్ వీడియోలో. మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్. జై హింద్.